ఏంటి భయ్యా ఈ ఇయర్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వార్లతోనే. ఇయర్ స్టార్టింగ్‌లోనే మనమైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా జనవరి 3 ఎర్లీ మార్నింగ్‌లో అయితే వెనిజులా మీద అయితే యూఎస్ఏ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. తన ఎయిర్ స్ట్రైక్స్ అయితే ఒక్కసారిగా అటాక్ చేయడం వల్ల వెనిజులా ప్రజలైతే దెబ్బకు ఉలిక్కిపడి నిద్రలేచి ఉంటారు. వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కరాకాస్‌లోని కొన్ని ప్లేసెస్‌లోని మెయిన్‌గా అయితే మిలిటరీ బేస్ ఉన్న ప్లేసెస్‌లో అయితే ఈ అటాక్స్ అనేటివి చాలా జరిగాయి. ఇది జస్ట్ వార్నింగ్‌లో అయితే కాదు. ఇదొక మిలిటరీ ఆపరేషన్‌గా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ అటాక్‌లో అయితే పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మజురాని అయితే అరెస్ట్ చేశామని యుఎస్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఇచ్చింది. ఆ పిక్ కూడా మీరు క్లియర్గా అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. యుఎస్ఏ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం అయితే మధురాని అయితే అరెస్ట్ చేసి వెనిజులా బయటికి తీసుకెళ్ళమని చెప్పేసి యుఎస్ఏ వాళ్ళు అయితే చెప్పారనమాట. ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఇంకో కంట్రీ వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. అసలు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యుఎస్ఏ ఎందుకు అటాక్ చేసిందని. ఈ స్టోరీ మొత్తం తిరిగింది ఒకటే వార్డు మీద, అదేంటంటే ఆయిల్. వెనిజులా అంటే ప్రపంచంలోనే ఆయిల్ని ఉత్పత్తి చేసే పెద్ద దేశం అని చెప్పవచ్చు. వరల్డ్లోనే ఆయిల్ కోసం చాలా వార్స్ అయితే జరుగుతుంటాయి. ఫ్యూచర్లో పాలిటిక్స్ కూడా ఆయిల్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో వెనిజులా దగ్గర ఆయిల్ ఉంది అంటే అది పవర్ హౌస్గా అయితే చెప్పొచ్చు. యుఎస్ఏకి అయితే ఆయిల్ అంటే జస్ట్ ఫ్యూలే కాదు, వరల్డ్ని కంట్రోల్ చేసే ఒక వెపన్గా అయితే మాట్లాడవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఆయిల్ యుఎస్ఏ కంట్రోల్లో ఉంటే వరల్డ్ మొత్తం తన కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి యుఎస్ఏ అయితే అభిప్రాయం అనమాట. కానీ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. వెనిజులా అయితే తన ఆయిల్ని అయితే చైనాకి రష్యాకి ఎక్కువ సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇదైతే యూఎస్ఏకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళకు ఆయిల్ ఎక్కువగా వెళ్తే ఆటోమేటిక్గా తన పవర్ తగ్గిపోతుందని యూఎస్ఏకి అయితే భయం. బికాస్ చైనా రష్యా అంటే యూఎస్ఏకి బిగ్గెస్ట్ ఎనిమీస్గా అయితే చెప్పొచ్చు. వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ అయితే రెండు దేశాలలోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా యూఎస్ఏ పవర్ అయితే తగ్గి కిందికి పడిపోతుంది. అందుకే యూఎస్ఏ అయితే వెనిజులా మీద చాలా ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, డెమోక్రసీ రావాలని. ఇంకో రీజన్ ఏంటంటే వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మధురా అయితే ఒక డిక్టేటర్లా రూల్ చేస్తున్నాడని, ఎలక్షన్స్ అయితే ఫెయిర్గా జరగనివ్వట్లేదని, ఆపోజిషన్ గా ఉన్న వాళ్ళ నోరు మూపిస్తున్నాడని చెప్పేసి యుఎస్ఏ అయితే అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో యుఎస్ఏ చెప్తుంది వెనిజులాలో అయితే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, డెమోక్రసీ రావాలి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే డెమోక్రసీ కోసమా లేకుంటే ఆయిల్ కోసమా అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే డెమోక్రసీ అనేది జస్ట్ కవరింగ్ చేయడానికి మాత్రమే అంటున్నారు. మరి వెనిజులా ఎందుకు చైనాకి రష్యాకి ఇంత సపోర్ట్ గా ఉంది? వెనిజులా అయితే చైనా నుంచి లోన్ అయితే తీసుకుంటుంది, రష్యా నుంచి అయితే మిలిటరీ సపోర్ట్ తీసుకుంటుంది. యుఎస్ఏకి అయితే ఇది ఇండైరెక్ట్గా ఒక థ్రెడ్ లాగానే కనిపించింది. సో యుఎస్ఏ శత్రు దేశాలైన చైనాకి రష్యాకి వెనిజులా సపోర్ట్ చేయడం చూసి తట్టుకోలేకపోయింది. అందుకే వాళ్ళని భయపెట్టడానికి ఈ అటాక్ అయితే చేసి ఉండొచ్చు. అందుకే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే యుఎస్ఏ డైరెక్ట్ మిలిటరీ ఆపరేషన్ అనేది చేపట్టింది. ఇది జస్ట్ వెనిజులా మీద అటాక్ అయితే కాదు, ఇండైరెక్ట్గా అయితే చైనా రష్యాకి ఒక వార్నింగ్లా కూడా అనుకోవచ్చు. ఈ అటాక్ వల్ల వెనిజులాలో అయితే ఏమవుతుంది, మెయిన్గా అయితే పబ్లిక్ అయితే ప్యానిక్ అయిపోతారు, భయంతో గందరగోళంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక్కసారిగా ఎకనామీ అనేది పడిపోతుంది, ప్రజలకు ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్ దొరకక ప్రాబ్లం అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ అటాక్ వల్ల దేశాల మధ్య వచ్చే లాభాలనే చూస్తున్నారు కానీ పబ్లిక్ ఏమవుతుందని ఎవరూ థింక్ చేయలేదు. పవర్ ఉంటేనే పవర్ఫుల్ కంట్రీ అనుకునే దేశం అయితే మన యూఎస్ఏ. సో మీకేమనిపిస్తుంది, యూఎస్ఏ అయితే వెనిజులాని మీద అటాక్ చేయడం అనేది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నాను? కామెంట్స్లో అయితే రాయండి. సో అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.